నమస్కారములండి. అలాగే ఈ రంజాన్ మాసంలో కఠోర దీక్షలు ఉపవాసం ఉన్న మా ముస్లిం సోదర సోదరీమణులందరికీ అస్సలాము అలైకుం. మనం చూస్తున్నాం, గమనిస్తూనే ఉన్నాం మన ఈద్గా ఆవరణలో ఏ విధంగా ఏర్పాట్లు చేశారనేది. ఇది కేవలం ఒక ఇస్లామిక్ ఫ్రంట్ నేతృత్వంలో జరుగుతున్న ట్రస్ట్ బోర్డు సభ్యుల వల్లే ఇంత ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మా మంత్రివర్యులు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి నారా లోకేష్ గారికి అంజుమన్ ట్రస్ట్ బోర్డు సభ్యులంతా కలిసి ఒకసారి వినతి చేయడం జరిగింది. గతంలో ఒక టెంట్లు వేసేవాళ్ళు కొంత ఇబ్బందికరంగా ఉంది సార్, మాకు అన్ని వసతులు ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది. ఆయన అమ్మటే స్పందించి గత 3 సంవత్సరాల నుంచి ఈ విధంగా పెండాల్స్ కానివ్వండి, కింద కార్పెట్స్ కానివ్వండి, వాటర్ బాటిల్స్ కానివ్వండి, ఎక్కడా ఇబ్బంది లేకుండా, ఎక్కడ అసౌకర్యం కలగకుండా వచ్చే ముస్లిం సోదరుల కోసం ఘనంగా ఏర్పాట్లు చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇటువంటి ఎమ్మెల్యే గారు మా మంగళగిరి నియోజకవర్గానికి రావడం మా అదృష్టవంతంగా భావిస్తున్నాము. అలాగే ఈ ఏర్పాట్లు చేసినటువంటి ఎక్కడ ఇబ్బంది లేకుండా మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, ట్రాఫిక్ సమస్యలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ గారు కానివ్వండి, అందరూ మమ్మల్ని సహకరించారు. వాళ్ళందరికీ మరీ ధన్యవాదాలు తెలుపుకున్నాము. ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసిన, దగ్గరుండి చేసిన ఈ నెల రంజాన్ నెలలో మొత్తం మసీదులు కానివ్వండి, ఈద్గాలు కానివ్వండి, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ ఉపవాసం ఉన్న వాళ్ళకందరికీ ఘనంగా గంజి కానివ్వండి, ఈ విధంగా ఏ విధంగా అసౌకర్యం కలగకుండా చేసిన మా ఇస్లామిక్ ఫ్రంట్ నేతృత్వంలో ఉన్న మా అంజుమన్ ట్రస్ట్ బోర్డు సభ్యులకు, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. అస్సలాము అలైకుం. గత 30 రోజులుగా కఠోర ఉపవాసాల దీక్ష ముగించుకొని నిన్న నెలవంక కనబడిన తర్వాత ఈరోజు ఈద్గాలో మసీదులో ఈదుల్ ఫితర్ నమాజ్ చదువుకోవడం జరుగుతుంది. రంజాన్ నెల అంటేనే భక్తి శ్రద్ధలతో ఉండే నెల. ఇలాంటి నెలకి మన గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు గత 2 సంవత్సరాలుగా ముస్లిం మైనారిటీలకి పండక్కి ఏమైనా కావాలనేది ఆలోచించి మసీదులు కానీ శానిటేషన్ కానివ్వండి, అలాగే ఈద్గాలో నమాజ్ చదువుకోవడానికి ఇంతకుముందు టెంట్లు వేసేవాళ్ళు, కొద్దిగా అసౌకర్యంగా ఉండేది. దానికి కాకుండా పెండాస్ చేపించి ఇక్కడ వాటర్ సప్లై కూడా చేపించడం జరిగింది. వాటర్ బాటిల్స్, అలాగే 2 శ్మశాన వాటికలు కూడా పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రపరిచి ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో చాలా కృషి చేస్తున్నారు. అదే కాకుండా ఇమాముల మౌజన్లకి బట్టలు పంపిణీ కార్యక్రమం కానివ్వండి, అలాగే మసీద్ ఇమాం మౌజన్లకి జీతాలు కూడా గవర్నమెంట్ తరఫున ప్రవేశపెట్టింది కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే, ఇప్పుడు మొత్తం కూడా వేయడం జరుగుతుంది. ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ముస్లిం ప్రజలకి ఎన్నో ఆనందకరమైన పనులు చేస్తుంది. అందుకని ముస్లిం ప్రజల తరఫున నారా లోకేష్ గారికి ప్రత్యేక చరిత్రాత్మకమైనటువంటి రంజాన్ పండుగ పర్వదినం సందర్భంగా ప్రపంచం మొత్తం చేసుకునేటువంటి రంజాన్ పండుగ 50 మంది ముస్లిం సోదరులు మన మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా అంజుమన్ కమిటీ తరఫున ఈద్గాలో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. దాని సందర్భంగా నారా లోకేష్ గారి తరఫున ప్రత్యేకంగా శాసనసభ్యులు, మంత్రివర్యులు వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో 10 ఎకరాలు హజ్ హౌస్ కడతానికి వాగ్దానం చేశారు. వారికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రత్యేకంగా రంజాన్ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. మంగళగిరి నియోజకవర్గం ముస్లిం మైనార్టీలు, నా సోదరీమణులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారు కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలని తెలుపుకుంటూ, ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలకు అండగా ఉన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది నారా లోకేష్ బాబు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ముస్లిం మైనార్టీలకు, ఇమాములకు, మౌజన్లకు రంజాన్ తోఫాలు కూడా అందజేసి వారందరి సహాయ సహకారాలు అందజేసుకుంటూ వారందరికీ అండదండగా ఉన్న వ్యక్తి నారా లోకేష్ బాబు గారిని తెలియజేసుకుంటూ రంజాన్ పండుగ అంతకు ముందుగా